జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ జిల్లా నాయకుల పిలుపు మేరకు రక్తదాన శిబిరం ఏర్పాటు చేశామని 65వ వార్డు జనసేన పార్టీ అభ్యర్థి రొయ్యరత్నం తెలిపారు. సందర్భంగా ఆమె మాట్లాడుతూ కరోనా లాంటి విపత్కర సమయంలో రక్తం అందక అనేక మంది మృత్యువాత పడ్డారని, అటువంటి వారికి అండగా ఉండేందుకు మా నాయకుల పిలుపు మేరకు రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశామని తెలిపారు. మహిళల మీద అత్యాచారాలకు పాల్పడుతున్న వారిని రాష్ట్ర ప్రభుత్వాలు కఠినంగా శిక్షించాలని, ప్రతి ఒక్క మహిళ స్వేచ్ఛగా తిరిగేలాగా ప్రభుత్వాలు అండగా ఉండాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ రాష్ట్ర నాయకులు కోనా తాతారావు, జనసేన పార్టీ వార్డు అభ్యర్థులు, జన సైనికులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈరోజు మా అధ్యక్షుల వారు పిలుపు మేరకు, అలాగే కోన్ తాతారావు గారి సహకారంతో, సంజీవిని బ్లడ్ బ్యాంక్ వినోద్ గారి సహకారంతో ఈరోజు మంచి ఇక్కడ 65వ వార్డు వికాస్ నగర్లో బ్లడ్ క్యాంపు కండక్ట్ చేయడం జరిగింది. మొన్న జరిగిన అత్యాచారం మనకు తెలుసు, యూపీలో మనీషా వాల్మీకి అమ్మాయికి అతి కిరాతకంగా చంపబడ్డారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం వచ్చింది 1 ఇయర్ నుంచి కూడా ఈ అత్యాచారాలన్నీ ఎక్కువ అవ్వడం జరిగింది. అదేవిధంగా ఈరోజు కరోనా కష్టకాలంలో కూడా చాలామందికి రక్తం అందక చాలామంది ఇబ్బందులు పడి అలాగే చనిపోవడం కూడా అయ్యింది. అదేవిధంగా యువత అంతా కూడా ముందుకొచ్చి ఈరోజు రక్తదానం ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది. అదే మరొకసారి యువత అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. 65వ వార్డు కదండి. ఈరోజు గాజువాకలో 65వ వార్డులో జనసేన పార్టీ ఆధ్వర్యంలో రొయ్యరత్న గారి ఆధ్వర్యంలో, అలాగే సోదరుడు ఢిల్లీశ్వరరావు పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ఇక్కడ నిర్వహిస్తున్నటువంటి మెగా రక్తదాన శిబిరానికి విచ్చేసినటువంటి ప్రతి రక్తదాతకి నా తరపున, మా బ్లడ్ బ్యాంక్ తరపున ముందుగా శిరస్సు వంచి పాదాభివందనం తెలియజేసుకుంటున్నాను. ఈ రక్తదాన శిబిరం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈ మధ్యకాలంలో మనీషా వాల్మీకి అనే సోదరిని అత్యంత కిరాతకంగా రేప్ చేసి చంపేయడం జరిగింది. ఆ సోదరికి సానుభూతిని వ్యక్తం చేస్తూ జస్టిస్ ఫర్ మనీషా వాల్మీకి అనే నినాదంతో ఈ రక్తదాన శిబిరాన్ని తనకి అంకితం చేస్తూ ఈరోజు యువతంతా స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రక్తదానం చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ కరోనా కష్టకాలంలో రక్త నిల్వలు లేక ఎన్నో బ్లడ్ బ్యాంకులు చాలా ఇబ్బందులు పడుతున్నాయి. పేషెంట్లు అందరూ, గర్భిణీ స్త్రీలు కానీ, క్యాన్సర్ పేషెంట్లు కానీ, యాక్సిడెంట్ల రూపంలో కానీ అందరూ సమయానికి రక్తం అందక చాలా ఇబ్బందులు పడుతున్నారు. అలాంటి ఇబ్బందులన్నింటినీ మేము మేడం దృష్టికి తీసుకురావడం జరిగింది. వెంటనే సకాలంలో స్పందించి ఈ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మనిషిని ఇబ్బంది పెట్టింది కరోనా, కానీ ఆ కరోనాని ఎదుర్కోవడానికి మనిషికి కావాల్సింది కరుణ. అలాంటి కరుణని ఈరోజు ఇక్కడ రక్తదాన శిబిరం ద్వారా వ్యక్తపరిచినటువంటి ప్రతి ఒక్క రక్తదాతకి మరియు యువతకి నా తరపున, మా బ్లడ్ బ్యాంక్ తరపున శిరస్సు వంచి పాదాభివందనం తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. జై హింద్. 65వ జనసేన పార్టీ ఆధ్వర్యంలో, అక్క రొయ్యరత్న గారి ఆధ్వర్యంలో ఈరోజు రక్తదాన శిబిరం అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క రక్తదాన శిబిరం ఎందుకంటే రాష్ట్రాల్లో కానీ, దేశాల్లో కానీ, మన కేంద్రంలో కానీ, మన యూపీలో జరిగిన మనీషా వాల్మీకి అనే ఒక పాపని అతి కిరాతకంగా చంపబడిన ఆ పాపకి నిరసనగా తెలియజేస్తూ, అందరూ నిరసన తెలియజేయాలంటే ధర్నాలు చేస్తారేమో, కానీ మేము నిరసనగా ఈరోజు బ్లడ్ డొనేషన్ క్యాంప్ స్టార్ట్ చేయడం జరిగింది. ఈ యొక్క బ్లడ్ డొనేషన్ క్యాంప్ డ్రైవ్కి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా, కమిటీ వారికి కానీ, యూత్కి కానీ అందరూ ఇలాంటి కరోనా సమయంలో కూడా ఎవరు ఆలోచించకుండా, తమ్ముడు రేపు బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఉందనగానే ప్రతి ఒక్కరు వచ్చి ఇలా డొనేట్ చేసి ఆ యొక్క అంటే ప్రతి ఒక్కరు కూడా ఉత్సాహంతో మేము డొనేట్ చేయాలి బ్లడ్ అని కూడా, ఈ కరోనా సమయంలో కూడా బ్లడ్ డొనేట్ చేసినందుకు ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇలాగే వార్డులో మాకు ప్రతి విషయంలో కూడా మాకు ముందునే నడిపిస్తున్న రొయ్యరత్నక్క గారికి ప్రత్యేక హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ యొక్క బ్లడ్ బ్యాంక్ని వినోదాన్ని సహకారంతో నిర్వహించడం జరుగుతుంది. ఇలాగే మరిన్ని సేవా కార్యక్రమాలు చేస్తూ జస్టిస్ ఫర్ మనీషా వాల్మీకి అని ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. జై హింద్, జై జనసేన.